హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ ఎగ్ పఫ్ అండి. చాలా సింపుల్ వేలో చూపిస్తాను. స్వీట్ షాప్లో అంత పర్ఫెక్ట్గా రాకపోయినా టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. దానికి మించిన టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా ఈ వీడియో చూసి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్లీజ్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాకపోతే కడాయి అయినా పెట్టుకోండి. కడాయి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ పోసుకోండి. మీకు స్టఫ్ కావాల్సిన ఆనియన్ కట్ చేసుకున్నాను, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. దాన్ని దోరగా ఫ్రై చేయండి. కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు, అలానే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ముందుగా ఎగ్ పఫ్ కావాల్సిన పిండి కలుపుకుందామండి. ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 కప్స్ మైదా వేసుకోవాలి. మైదాలో కొంచెం సాల్ట్ వేసుకోండి. అలానే 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని నీళ్ళు పోసుకొని గట్టి పిండి ముద్దలా కలుపుకోవాలండి. కొంచెం మెత్తగా రఫ్ చేసినట్టుగా కలుపుకోండి. మనం ఏదైనా పిండి కలిపే దాంట్లో ఉంటుందంటే మంచిగా మెత్తగా కలుపుకొని కాసేపు 1/2 అవర్ కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 1/2 అవర్ తర్వాత తీసుకొని అన్నీ కొంచెం చిన్న ఉండల్లా చేసుకోండి. నాకైతే 150 గ్రామ్స్ ఫ్లోర్కి 6 మైదా ఉండలు అయితే వచ్చిందండి. చపాతీ పిండి ఎలా రోల్ చేస్తారో అలాగే రోల్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత సన్నగా చేయండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా. ఇంకా అన్నీ అలాగే చేసి పెట్టుకోవాలి. బటర్ వాడాలనుకుంటే బటర్ వాడుకోండి. లేదంటే ఒక 2 స్పూన్ మైదా వేసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఇలా థిక్ పేస్ట్గా చేసుకొని అప్లై చేసుకోండి. బటర్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఒక చపాతీ షీట్ వేసుకొని దానికి కొంచెం అప్లై చేసుకోండి. తర్వాత అన్నీ ఇంకా అలానే అప్లై చేసుకోవాలి. అన్నీ లేయర్గా సెట్ చేసేసుకొని చపాతీకి ఎంత సన్నగా ఒత్తుకుంటారో ఇంకా అలా ఒత్తేసుకొని పక్కన ఎడ్జెస్లన్నీ కట్ చేసేసుకోవాలి. మంచి షేప్ రావడానికి అన్నీ కట్ చేసుకొని నేనైతే 4 షేప్స్ అలా కట్ చేసుకున్నానండి. నాకైతే 4 వచ్చింది. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుంది, మా బాబు అరుస్తున్నాడు. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా చపాతీ పిండిని అలా హోల్ చేయాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి. నూనెలో ఊడిపోకుండా ఉంటుంది. అలా ఊడిపోయి స్టఫ్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మీకు తగినన్ని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ పఫ్ వేసుకొని ఫ్రై చేసుకోవడం అండి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయండి. హైలో పెట్టుకుంటే ఫస్ట్ పైనంతా కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చి అలానే ఉండిపోతుంది. కానీ అలానే ఫ్రై చేసేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక మళ్ళీ సెకండ్ వైపు కూడా తిప్పుకొని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి. నేనైతే తక్కువ ఎగ్ పఫ్స్ చేస్తున్నాను. 4 ఎగ్ పఫ్సే నాకు వచ్చాయి. 2 ఎగ్స్తో చేస్తున్నాను. మీకు కావాల్సిన మీకు చేసుకోండి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఎగ్ పఫ్. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మన వీడియో నీకు నచ్చినట్లయితే అలానే యూస్ఫుల్ అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, షేర్ చేయండి.